ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అండ్ ఇంకొకటి బజ్ శివాజీ గారితో మీరు శివాజీ గారి కాన్వర్సేషన్ చాలా హీట్ ఆఫ్ ద కాన్వర్సేషన్ జరిగింది. పెద్దన్నయ్య అని పిలుచుకుంటారు ముద్దుగా ఆయన్ని, శివాజీ గారిని. సో ఆ ఇంటరాక్షన్ ఎట్లా అనిపించింది? అంటే అడిగే క్వశ్చన్స్ ఫస్ట్ ఇంట్రడక్షన్ లోనే ఒక రెడ్ ఫ్లేవర్ ఇచ్చి మరి ఒక డైలాగ్ వేసి మరి కూర్చోబెట్టారు. నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, శివాజీ గారు హోస్ట్ కాబట్టి ఆయన కొంత మర్యాద ఇచ్చి నేను కొంత చాలా వరకు నేను కంట్రోల్డ్గా మాట్లాడాను. కంట్రోల్డ్గా మాట్లాడితేనే అదే నిజంగా ఆ ప్లేస్లో మా ఫాదర్ ఇంకెవరైనా మాట్లాడుంటే అసలు వేరే రకంగా ఉండేది. ఆ ఫ్లవర్స్ ఉన్న పెటల్స్ మొత్తం కూడా ఊడిపోయి ఆ లెవెల్లో ఉండేది అది. బట్ ఏంటంటే కొంత డెకరం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చి నేను మాట్లాడాను. దాట్ షీట్ అంతే. ఓకే, ఇప్పుడు ఎలిమినేషన్ అని చెప్పేటప్పుడు ఆ మొత్తం రూమ్ సౌండ్ కానీ ఒక భయం ఉంటుంది. 3 weeks ఓకే, 4th week అసలు ఆ 2 persons నుంచో పెడుతున్నప్పుడు నేనే బయటకు వెళ్ళిపోతున్నాను మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా లేదా ఉంటారనుకున్నారు? బ్రెయిన్ ఏమో ఉండాలని చెప్తుంది, మనసు ఏమో హరితాన్ని కోరుకుంటుంది. ఎందుకంటే బర్త్డే ఉంది కదా, ఐ వాజ్ మిస్సింగ్. నాకు మనసుకి నచ్చే మనుషులు లేరు. అదే ఫార్మాట్, దాని ఒక బ్యూటీ అదే. బట్ నాట్ ఏ ప్రాబ్లం. నేను నిదానంగా పీపుల్ జెల్ అవుతుంది. మీ తనుజ తర్వాత మేము చెప్పానన్నారు, అరే పాపం 3 days అలా ఉన్నారు. అది అది అలాగా నేను ఇండిపెండెంట్గా ఉంటాను. ఇండివిజువల్టీ ఎక్కువ ఉన్న మనిషిని నేను. టైగర్ లాగా నేను చెప్తున్నాను కదా, సోలోగానే ఉంటాను. అంటే కొంచెం టాప్ 5 వరకు ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారు కదా చాలా మంది. అది చూస్తుంటే ముందంతా కామన్ మెన్స్ బయటకు వచ్చేస్తున్నారు. ఏంటంటే ముందు ఎలివేషన్ ఇచ్చినంత కామన్ మెన్స్కి ఇప్పుడు లేదనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి యాక్చువల్లీ? అంటే ప్రతి మనిషికి కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పట్లేదు. నన్నుగా చూసిన వాళ్ళందరూ ఏమన్నారంటే ఐఎమ్ ఏ విన్నర్ క్వాలిటీ మెటీరియల్ అని అన్నారు. డెఫినెట్ విన్నింగ్ పర్సన్ అని అన్నారు. నేను కూడా స్ట్రాంగ్గా నమ్ముతా. బట్ అన్ఫార్చునేట్లీ లోపలికి వెళ్ళినాక పరిస్థితులన్నీ కూడా నేను చాలా రాంగ్గా పోటీ. నేను చెప్తున్నా ఫ్రాంక్గా, ఐ థింక్ ఐఎమ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ ఇన్ బిగ్ బాస్, అవుట్ సైడ్ బిగ్ బాస్, ఇన్సైడ్ అవుట్ సైడ్. మీరు అసలు ఫిట్ అయ్యే పర్సనేనా బిగ్ బాస్ హౌస్లో? ఎందుకంటే ఇప్పుడు ఇంతమందిని చూశారు, ఒక మాట మీరు ఒకటి చెప్తుంటే వేరే వాళ్ళకి అది వేరే కన్వే అవుతుంది. నిన్న ప్రెస్ మీట్లో కూడా ఎవరితో మీరు మింగిల్ అవ్వలేక బయటకు వచ్చేసారు, ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మరి మీరు ఇన్ని రోజుల జర్నీలో మీరు ఫిట్ అనుకుంటున్నారా, నేను ఫిట్ కాను ఈ ప్లేస్లో అని మీరు అనుకుంటున్నారా? అంటే దీన్ని ఎలా చెప్పాలంటే ఉదాహరణ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గవర్నమెంట్ ఆఫీసులో 10 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. 10లో 9 మంది కరప్టెడ్ పర్సన్స్ ఉన్నారు, ఒకళ్ళు నాన్ కరప్టెడ్ పర్సన్ ఉన్నారు అనుకుందాం. జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు నాన్ కరప్టెడ్ పర్సన్ ఎవరైతే జెన్యున్గా వర్క్ చేస్తున్నారు ఒకళ్ళు, ఆ ఆఫీసులో ఫిట్ అవుతారా లేదన్న క్వశ్చన్ హైపోథెటికల్గా దానికి ఆన్సర్ ఏం చెప్తారు మీరు? ఈ 9 మంది ఫిట్ అవరా లేదా ఒక్క పర్సన్ ఫిట్ అవరా? ఒక్క పర్సనే ఫిట్ అవడు. ఎందుకని? సిస్టమ్ అలవాటు పడిపోయిందనే, మెజారిటీ విన్స్ అనే కదా. ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడితే నేను హౌస్ లో ఫిట్ అవును. లేదా ట్రూ డిజర్వింగ్ పర్సన్ ఫిట్ అవ్వాలనుకుంటే నేను అక్కడ ఫిట్ అవుతా, మిగతా 14 మంది బయటికి వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు అందరూ మాస్క్ వేసుకున్నారు లోపల, అందరూ అన్నాను. కొంతమంది మాస్క్ వేసుకున్నారు, కొంతమంది ఒపీనియన్ లేకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారు, కొంతమంది జనాలు ఓట్లు ఎందుకు వేస్తున్నారు సార్? మరి ఓట్లు వేస్తున్నారు, ఓట్ల వల్లే జనాన్ని మనం తప్పట్లేమండి. ఎందుకంటే వాళ్ళకి ముందు నుంచి ఒక రకమైన స్టార్డమ్, ఒక ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్, ఒక సీరియల్స్ చూసారు, రకరకాలుగా వాళ్ళ పాత్రలు పోషించిన పాత్రలు చూసారు. వీళ్ళు మళ్ళీ అదే పాత్రలు ఇక్కడ కొత్త పాత్రలు పోషిస్తే వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. జనం చూడాల్సింది ఏంటి? ఒక ట్రూ పర్సనాలిటీ, ఆ మనిషి ఎట్లా ఉన్నారు, నటిస్తున్నారా, నిజాయితీగా ఉన్నారా, రైట్ ఆర్ రాంగ్ ఆన్ ఫేస్ మాట్లాడుతున్నారా లేదా, స్టాండ్ తీసుకుంటున్నారా లేదా, ఒపీనియన్ చెప్తున్నారా లేదా, పాయింట్స్ బాగా పెట్టగలుగుతున్నారా లేదా. జనం తప్పట్లేమండి. పాపం ఏంటంటే వాళ్ళు చూపించింది చూస్తారు, వాళ్ళకి తోచింది నిజం అనుకుంటారు. ఇప్పుడు మీరు ఆఫీస్ నుంచి బయటకు వస్తూ ఉన్నారు, బయటకు వెళ్తుంటే ఎవరైనా మాస్క్ మెన్ సంథింగ్ అట్లా గుర్తుపడుతున్నారు? అరే మీరు భలే క్వశ్చన్ అడిగారు. ఇప్పుడే పిల్లలు రోడ్డు మీద స్కూల్ పిల్లలు వెళ్తూ నేను మీ ఆఫీస్ బయట నుంచుని ఉన్నాను. ఒక పిల్లడు ఇలా తిరిగి చూసి అంటున్నాడు, హుడ్డీలో మొత్తం హుడ్డీలో కళ్ళజోడు పెట్టుకుని ఉన్నా, భలే గుర్తుపట్టాడని చెప్పి నేను హాయ్ చెప్పాను. మీలో ఒక మనిషి నేను నాకు